అయినప్పుడు ప్రభుత్వం యొక్క హాస్పిటల్ పరిస్థితి ఏందో మనం చూసాం. తర్వాత 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఆసుపత్రుల యొక్క ఏదైతే మెరుగుదలకు కానీ, కొత్తగా గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాలని కానీ, కొత్తగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టాలని కానీ ఒక్క అడుగేలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు ఆసుపత్రులు మొత్తం ఆధునీకరించడం జరిగింది. అదేవిధంగా మెడికల్ కాలేజీల నిర్మాణానికి మరి దాన్ని ఈరోజు ఆపరేషన్ల గురించి మాట్లాడమనండి. ఒక్క నిమిషం. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులే మేము చేస్తామంటే ఇప్పుడు వాళ్ళు అలా చేసామని ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు. అయినా సరే వీళ్ళకి 11 వచ్చినాయి వైసీపీకి. అట్ ది సేమ్ టైం వేణుగోపాల్ గారు అన్ని చెప్తున్నారు, వైసీపీ మీద అన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీరు గవర్నమెంట్ మీకు బ్రహ్మాండంగా మెజారిటీ ఇచ్చారు కదా, మీ కూటమికి ఆ కార్డు హెల్త్ కార్డులు ఏవో తీసుకొచ్చి ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్స్ కి మీరు పరిమితం చేయొచ్చు కదా. మరి మీరు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అదేమి? అంటే మీరు వాళ్ళు చేసిందే మీరు తప్పు మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తారు, వాళ్ళు మాత్రం విమర్శిస్తానంటే ఇదే సమస్య ప్రజలకు. ఇదే సమస్య ప్రజలకు వచ్చిన సమస్య ఏంటంటే, వినండి మీరు మధ్యలో మాట్లాడండి. ఇప్పుడు ప్రజలకు వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులే వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేసిన తప్పులే వాళ్ళు చేస్తున్నారు. ఇద్దరు ఇలాగే ఉన్నాయి, దొందులాగా అయిపోయింది పరిస్థితి. బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ గురించి అది వచ్చింది వైసీపీ ఉన్నప్పుడే వచ్చింది. అబ్బో అది పెద్ద గేమ్ చేంజర్ అని అప్పుడు చాలా విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఈ రోజు దాని మీద వ్యతిరేకంగా మత్స్యకారులు లాంటి వెళ్తున్నారు. వెరీ గుడ్, నేనేం కాదంట్లా. అక్కడ మత్స్యకారులకు సమస్య ఉంది, దాన్ని అడ్రస్ చేయాలి కదా ఇప్పుడున్న ప్రభుత్వం. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ దగ్గర మత్స్యకారుల గురించి మాట్లాడారు. అది అక్కడ ఆయన ఏం మాట్లాడారు, ఇవన్నీ మనం చేసిన పనులు కాదు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన ఫ్యాక్టరీలు, దీని మీద అన్నిటితో మాట్లాడాలని చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మేము తెచ్చిన ఫ్యాక్టరీల వల్లే ఇది వస్తోంది, దీన్ని ఏం చేద్దామని మాట్లాడతారా? ఇద్దరు ఎవరు చేసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకోటి మత్స్యకారుల సమస్య వస్తే ఇవాళ తమిళ మత్స్యకారులు వచ్చి తెలుగు మత్స్యకారుల్ని అక్కడ కడలూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ దాడులు చేస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు, ఈవెన్ మారణాయుధాలతో దాడి చేస్తున్నారు మత్స్యకారుల మీద. మరి వాటి మీద ఎవరు మాట్లాడరు? వాటి మీద ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు? జనసేన మాట్లాడదు, తెలుగుదేశం మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు, ఎవరు మాట్లాడరు. ఇట్లాంటప్పుడు మత్స్యకారుల సమస్యని మీరు సరిగ్గా అడ్రస్ చేస్తారని ఎలా అనుకుంటారు? గత ప్రభుత్వం ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుందని ప్రజలు అనుకుంటే తప్పేంటి? అందుకే నా దొందేలాగా అయిపోతున్నాయి. మీరు చూసుకోండి, రెండు పార్టీలు కూడా చూసుకోండి. లేదంటే ప్రజలు మాత్రం మూడో ప్రత్యామ్నాయం వస్తే బాగుంటారా బాబు అనుకునే పరిస్థితులు అయితే ఈ రాష్ట్రంలో ఉత్పన్నం అవుతున్నాయి. మీరు రెండు పార్టీలు కూడా జాగ్రత్త పడకపోతే మూడో ప్రత్యామ్నాయం తప్పదు ఈ రాష్ట్రంలో. రైట్, ఓకే, చూద్దాం సార్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా శ్రీరామ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి. శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ, అజయ్ సజ్జయ్ గారు థ్యాంక్ యూ.